సో నేను ఇవాళ బతికున్నాను, ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ సపోర్ట్, జర్నలిస్ట్, పాడ్కాస్టర్స్ హూ ఆర్ జెన్యున్. ఇఫ్ ఐ కుడ్ ఈ వర్డిక్ట్ వచ్చింది అంటే ఎఫ్ఎస్ఎస్ఏ ఆర్డర్ అగైన్ ప్రజల వల్ల అండ్ జర్నలిస్ట్ అండ్ పాడ్కాస్టర్స్, లేకపోతే వచ్చేది కాదు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే నాకు ఆ సపోర్ట్ బట్టి అదే నా ధైర్యం, అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. లైక్ మీరే అన్నారు, ఒక కొండని ఒక చిన్న చీమ లాంటిదని నేను వెళ్ళి ఒకదాన్ని ఫైట్ చేస్తున్నాను, బట్ నా ఇంపాక్ట్ నాకే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇప్పుడు కాదు బట్ వెన్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్ అండ్ వర్డ్ ఇట్ వచ్చినప్పుడు మీకు థ్రెడ్స్ వచ్చాయా, మీకు కాల్ చేసి బ్యాక్ ఆఫ్ అమ్మ కాల్ అయితే కాదు, కానీ ఎప్పుడు దీని గురించి పోస్ట్ చేసిన మిగతా అప్పుడు రావు. ఓన్లీ ఈ కంపెనీ గురించి పోస్ట్ చేసినప్పుడు మట్టుకు మెసేజెస్ వస్తాయి నాకు డిఎంలో, ఇన్స్టాలో. లైక్ వాళ్ళ దగ్గర నీకు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మంచాన్ని ఇండియాలో చంపేస్తారు, అలాంటి మాటలు. మీకు ఇప్పుడు భయం అనిపించలేదా? ఒక్కొక్కసారి కొంచెం అనిపిస్తుంది. నాకంటే నా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ భయపడ్డారు. నేనైతే అలాగే పెడతారు వాళ్ళు అనుకునేదాన్ని. బట్ ఈ మధ్య నాకు కూడా కొంచెం అనిపిస్తుంది. బట్ ఒకసారి మనం ఎంత పెద్ద యజ్ఞం చేపట్టినప్పుడు కొంచెం హెసిటేట్ చేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ ఏమాత్రం షేక్ అయినా పిల్లలకి నష్టం అయిపోతుంది, పిల్లలకి నష్టం అయిపోతుంది. సో వెనకడిగేసే సమస్య లేదు. ఎందుకు మీకు ఈ నిబద్ధత? ఎందుకంటే నిన్న జరిగిన న్యూస్ని సాయంత్రం గంటలో మర్చిపోతారు మేడం. ఎందుకంటే అది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా అనుకోవచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ మీరు చదువుకున్న డాక్టర్ చదువుకా, లేకపోతే లైక్ ఐ డోంట్ థింక్ ఎంతమంది చేస్తున్నారో నాకు తెలీదు. నాకు గుర్తున్నది అయితే నాకు డాక్టర్ శివరంజన్ గారే గుర్తున్నారు. లైక్ మీకు ఇలాంటి థ్రెట్స్ వస్తున్నా, వాళ్ళని ట్రాక్ డౌన్ చేయాలని సరే ఎక్కడి నుంచో ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఏవి ఉండవు. ఈసారి నుంచి మట్టుకు నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటి మెసేజెస్ వస్తే మొన్నటి వరకు పట్టించుకోలేదు, బట్ ఈసారి నుంచి రిపోర్ట్ చేస్తా. సివియర్ అయ్యాయా అవి? సివియర్ అయ్యాయా? లేదు బట్ ఈ మధ్య తగ్గినాయి. మీరు చేయాలి యాక్చువల్లీ, ఇన్ఫాక్ట్ తగ్గినాయి ఈ మధ్య. బట్ ఈసారి నుంచి అంటే నేను ఈ మధ్య అసలు డిఎంలు చూడట్లా, తగ్గినాయో లేవో నాకు తెలీదు. నేను డిఎంస్ చూడట్లా, ఇదివరకు చూసేదాన్ని, ఇప్పుడు అసలు దేనికి టైం ఉండట్లేదు. బట్ ఈసారి నుంచి ఎవరైనా పెడితే మటుకు డెఫినెట్గా నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేదన్నట్టు కాదు, బికాస్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ. అండ్ ఫ్యామిలీ పక్కన పెడితే మీరు చదువుకున్న డాక్టర్ డిగ్రీతో మీరు ఎంతో మందికి మీరు ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ పరంగా లైక్ ఎంతో మందిని మీరు ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, ఒక హోప్ ఇస్తూ ఉంటారు. సో ప్లీజ్ టేక్ కేర్. అండ్ మీరు తప్పకుండా చూడాలి. డిఎమ్స్ చూడకపోవడం అనేది కూడా లైక్ మీరు చూస్తే మీకు ఏమంటారు, ఆ తీవ్రత తెలిసి ఇంకా ఎక్కువగా టైం, ఎగ్జాక్ట్లీ మీకు ఉన్న టైంని మీరు మాకే వెచ్చిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఎన్ని స్టేజ్ తెచ్చుకున్నా ఏం చేసినా సరే లాలో ఉన్న చిన్న లొసుగులతో మళ్ళీ వాటిని ఇప్పుడు స్టిక్కర్ వేసి మళ్ళీ తిరిగి రీబ్రాండ్ చేయడం. చెప్పాను కదా ఇందాక మీకు, లైక్ ఒకసారి బ్రాండ్ అనేది మైండ్లో పడిపోతే మళ్ళీ కొనడానికి మొగ్గు చూపుతుంటారు. మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఫుడ్ అండ్ మెడిసిన్ వీటి మధ్యలో చాలా సన్నటి గీతుంది కదా మేడం. ఎగ్జాక్ట్లీ. ఆ పేర్లు ఒక్క అక్షరం దాన్నే వాళ్ళు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఎందుకు మరి ఈ మెడిసిన్ ఎందుకు డ్రగ్ పరిధిలోకి తీసుకురావట్లేదు? బికాస్ లైక్ మన దగ్గర డ్రగ్స్ అండ్ డ్రగ్ పేరు, డ్రగ్ కి సంబంధించిన రైడ్స్ జరిగినప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తుంటాం మనం. అందుకనే ఓన్లీ డ్రగ్సే ఫార్మసీస్లో ఉండాలి, మెడిసిన్సే ఫార్మసీస్లో ఉండాలి. ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా అప్రూవ్ అయిన ఫుడ్ అండ్ బెవరేజెస్ ఫార్మసీస్లో అలౌ చేయకూడదు. అప్పుడే ప్రజలు సేఫ్గా ఉంటారు. ఈ ఐఏపీ అనే రోల్ ఏంటి? మీరు అందు నుంచి బయటకు వచ్చేయడం ఏదైతే ఉందో లైక్ అది ఏమన్నా ఇంపాక్ట్ ఏ విధంగా చూపిస్తుంది? ఎందుకంటే కొన్ని బాడీస్ ఉంటాయి, అందులోంచి ఒక పర్సన్ 50,000 నేను ఒక్కదాన్ని. కానీ ఇంపాక్ట్ ఎందుకు అయిందంటే ఎందుకు ఈ అమ్మాయి వెళ్ళింది, ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను, బయటకు వెళ్ళింది అనే దాని వల్ల ఇంకొంతమంది సీనియర్ పీడియాట్రిషియన్స్ అందరూ రీసెర్చ్ చేశారు. చేసి వాళ్ళకి నిజం అర్థమయ్యి మీరు చేస్తుంది కరెక్ట్, మీరు తినని సపోర్ట్ చేయాలి, ఈ కాజ్ని సపోర్ట్ చేయాలి. దానికి పోగా మీరు ఈ పిచ్చి డిస్కషన్లు పిచ్చి చేయొద్దని చాలామంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు వరకు నిద్రపోతున్న వాళ్ళని లేపాను. మీరు అన్నారు లైక్ ఎంతో మంది ఉన్నారు, అందులో మీరు మాత్రమే చేశారు. అండ్ ఎవ్రీ డాక్టర్కి తెలుసు దీని ఎఫెక్ట్ ఏంటో, దీని వెనకాల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు, తెలియకుండా ఏముండదు. బట్ చాలా మంది మౌనం వహించారు, మీరు మాత్రమే బయటకు వచ్చారు. మీకు ఇన్విజిబుల్గా డాక్టర్స్ కూడా మీ వెనకాల ఉన్నారా?
ఎందుకంటే ప్రతి ఒక్కరు బయటికి రావడానికి బిగినింగ్ లో చాలా మంది డాక్టర్స్ అండ్ చాలా మంది పీడియాట్రిషియన్స్ కే తెలియదు. ఓకే, క్రాక్ చేయడం మీరే క్రాక్ చేశారు? కొంతమంది క్రాక్ చేశారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడారు, గట్టిగా వాళ్ళని కాపాడారు, అక్కడితో ఆగిపోయింది అక్కడ స్టోరీ. నాలాగా మొండిగా ముందుకి వెళ్ళలా. ఇప్పుడు డాక్టర్ అరుణ్ షా అని ఒక సీనియర్ పీడియాట్రిషియన్ సార్ ఉన్నారు, ఆయన గట్టిగానే ట్రై చేశారు. చివరికి నేను ఒకసారి మెసేజ్ పెట్టా, సార్ ఐ నీడ్ హెల్ప్ అంటే ఈ కరప్ట్ సిస్టంలో మనం బతకలేము వదిలే అన్నారు. ఇంకా నేను పర్సిస్ట్ అయ్యాక గెలిచాక నా కోసం ఒక షాయరీనే మెసేజ్ పెట్టారు ఆయన. అంటే శివరంజని లాంటి వాళ్ళు ఉండబట్టి అలాంటి ఫోర్స్ని ఎవరు ఆపలేరని అంత మంచిగా పెట్టారనమాట. నేను మధ్యలో వదిలేశాను, నువ్వు వదలకుండా ముందుకెళ్ళావు అని. హీ రియల్లీ అప్రిషియేట్స్ మీ. అంత పెద్ద ఆయన, అంత సీనియర్ ఆయన, హీ రియల్లీ అప్రిషియేట్స్. సో అలా. అండ్ నేను సోషల్ మీడియాలో ఎప్పుడైతే అవేర్నెస్ రేస్ చేశానో మీరు చూసుంటారు, చాలామంది డాక్టర్స్ సోషల్ మీడియాలో ఈ కాజ్ టేకప్ చేశారు. ఓకే, సో అందరూ మంచాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు ఫార్మా అంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు నో ఏమొచ్చినాయి అనేది. సో మీరు మాకు రిప్రజెంట్ చేసినప్పుడు మేము చూస్తాము, తెలుసుకుంటాము. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, మా డెసిషన్ మేకింగ్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఈ మెడిసిన్ రాయాలి, ఆ మెడిసిన్ రాయాలి అని జెనరిక్ రాసి, బట్ జెనరిక్లో కూడా ఓకే కొన్ని కంపెనీస్ బాగుండవు కదా, సో మీరు ఇవైతే బెటరు అని మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాలి తప్ప ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ మన కలిసారని కానీ ఆ మెడికల్ ఆ కంపెనీ నుంచి మనం ఏమన్నా ఆశించి కానీ రాయకూడదు. ఏది మంచిదో అది రాయాలి, కానీ వినాలి, ఏమున్నాయో తెలియాలి కదా. సో అది ఆ లైన్ అనేది మన క్లారిటీ ఉండాలి. ఇందాక ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అన్నారు, బట్ దిస్ ఈస్ ది ఎరా ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. బట్ యాక్చువల్లీ ఎట్ ది సేమ్ టైం ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మధ్యలో ఉన్న సన్నని గీతను కూడా చాలామంది మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఫ్రంట్ కెమెరా ఉన్న ప్రతి ఒక్కరు హెల్త్ గురించి చాలా ఇచ్చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మొన్నటి వరకు షుగర్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత ఒక పీడియాట్రిషియన్ని, ఆ ప్రాసెస్లో పీడియాట్రిషియన్ని కలిసిన తర్వాత షుగర్ అనేది లేకపోతే ఇంకా వేరేవి కానీ వాళ్ళు వాడే బీపీఐ ఫ్రీ అని చెప్పేసి అవి అని ఇవన్నీ వాళ్ళ బేబీస్ వరకు వచ్చే వరకు వాళ్ళకి తెలియదు వాట్ దే ఆర్ డూయింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని అలా మనకి అలవాటు చేశారు, తెలియకుండానే మార్చేశారు యాక్చువల్లీ. దీని వెనకాల ఎంత పెద్ద కాన్స్పిరసీ ఉందో మీరు ఎలాగైతే రీసెర్చ్ చేశారు, మీరు ఒక 8 yearsగా మీరు ఎలాగైతే మీరు ఫైట్ చేస్తున్నారు, థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ థ్యాంక్స్ టు ఆర్కైవ్స్, థ్యాంక్స్ టు డాక్యుమెంటరీస్, నాకు చాలా వరకు ఆ ఇంజనీరింగ్ చేసిన ప్రాసెస్లో చాలా వరకు బయటపడ్డాయి. ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోయారు. ప్రతిదానికి వాళ్ళకి ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకపోయినా సరే, చిన్న తుమ్ము వచ్చినా, చిన్న దగ్గు వచ్చినా, ఇంటి చిట్కాలు మంచివే కాదనట్లేదు, కానీ ప్రాపర్గా దానికన్నా ముందు ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనేది మాత్రం ఇక్కడ ఎవరు ప్రమోట్ చేయట్లేదు. అందుకని కొన్ని కంట్రీస్లో రూల్స్ ఉన్నాయి కదా, నీ క్వాలిఫికేషన్ సంబంధించిందే నువ్వు మాట్లాడాలి అని. మన ఇండియాలో అలా లేవు. ఏమన్నా రూల్స్ ఉంటే డాక్టర్స్కే ఉన్నాయి, మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇంకా వర్స్ట్ ఏంటంటే ముందుగా 10 మంది ఇన్ఫ్లుయెన్సర్లు కలిసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ డాక్టర్ని కనుక్కుంటారు. వేరే దగ్గర అయితే ఫస్ట్ డాక్టర్ని కనుక్కోవాలి యాక్చువల్లీ. అది చాలా ఉంది, అన్నీ మనం ఏం చేయలేం. మనం ముందు ఇది అయితే కనుక ఇంకా నేను నా సిపిఆర్, ఫస్ట్ ఎయిడ్ వీటి మీద ఫోకస్ పెడతాను. అవును, మీరు ఒక 2 lakhs ఒక 20,000 మందికి 2 లక్షల మందికి 25 మందికి 1000 మందికి నేనే నేర్పించా పర్సనల్గా అండ్ విత్ హెల్ప్ ఆఫ్ అంటే మా టీము. అలాగా ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. తెలంగాణలో మన పేరెంట్స్ అది డొనేట్ చేశారు మ్యానికిన్స్, మనకి 20 మెడికల్ కాలేజెస్కి డొనేట్ చేయించాను. నాకే ఒక 20 మ్యానికిన్స్ ఉన్నాయి, కొన్ని నేను కొన్నాయి, కొన్ని పేరెంట్స్ డొనేట్ చేసినాయి. సో హైదరాబాద్ స్కూల్స్లో చాలా చోట సెషన్స్ ఇచ్చాను, కొన్నిసార్లు ఆంధ్ర కూడా వెళ్ళి ఇచ్చాను. ఈవెన్ ఆశా వర్కర్స్కి, పోలీస్ అండ్ విలేజ్ల్లో కూడా ఇచ్చాను కొన్ని చోట్ల. అండ్ ఇప్పుడు ఈ మెడికోస్ని ట్రైన్ చేసి నెమ్మదిగా వాళ్ళు కలెక్టర్స్ పర్మిషన్స్ తీసుకుని వాళ్ళందరూ స్కూల్స్లో టీచర్స్కి, హై స్కూల్ స్టూడెంట్స్కి ఇచ్చేట్టు మన విజన్. ఇందులో మనకి గుడ్ విల్ ఫౌండేషన్ అని డాక్టర్ సతీష్
తర్వాత ఆ టీం వాళ్ళు అండ్ డాక్టర్ వివేకానంద అని ఒక ఆయన, తను కూడా బాగా చేస్తున్నారు ఇవి. వీళ్ళందరూ మేమందరం కలిసి ఇది ముందుకు తీసుకెళ్ళి తెలంగాణలో ప్రతి స్కూలు సేఫ్ ఉండేట్టు, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అయ్యేట్టు చేద్దామని మా ఎయిమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.